అంబటి రాంబాబు గత వారం రోజులుగా ఓన్లీ అమరావతి మీదే, అమరావతిలో చేపలు పడుతున్నారంటూ అమరావతి మునిగిపోతుందంటూ ఒకటే ప్రచారం చేస్తున్నారు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు అసలు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బాంబే మునిగిపోయింది, కింద అంతస్తు మొత్తం కూడా మునిగిపోయి రెండో అంతస్తులో కూడా నీళ్ళు వస్తే పైకి వెళ్ళిన ఎవరు అమితాబ్ బచ్చన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం. హైదరాబాద్ మునిగిపోయింది వర్షానికి, క్లారిటీ కనపడుతుందిగా. కొట్టుకెళ్ళిపోవటం, తాటర్లు ఏది బస్సులు మన కార్లు కానీ ఏది ఆటోలు కానీ ఇవన్నీ కొట్టుకెళ్ళిపోవటం. చెన్నై మునిగింది, చెన్నైలో అయితే అసలు మామూలుగా లారీలు కూడా కొట్టుకెళ్ళినాయి. బెంగళూరు మునిగింది. మరి ఇవన్నీ దేనికి మునిగినాయి? అవి మరి మహా సిటీలు అబ్బో అసలుకి సూపరు అని చెప్పని ఈ దేశంలో మాట్లాడుకునే మెట్రోపాలిటన్ సిటీలు అనేటువంటి అవే మునిగిపోయినప్పుడు ఏమి ఇప్పుడు మొదలైంది అక్కడ పొలాలు అవన్నీ కూడా 50,000 ఎకరం ఫ్లాట్గా పొలం. అది వర్షం పడ్డప్పుడు ఫస్ట్ వర్షం పడితే 2-3 రోజులు కనపడవు నీళ్ళు, మొత్తం భూమి లాగేస్తుంది. ఎప్పుడైతే భూమి పేల్చడం వదిలేసింది అనుకో, ఆటోమేటిక్గా ఏంటంటే వర్షం పడ్డప్పుడు పైన నీళ్ళు కనపడతాయి. కాసిని ఎంతసేపు ఉంటాయి అవి? ఒక గంటలో వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు? ఆ రాజధానిని వాటరు మనకి తెలుసు, కొండవీడు వాగు ఉంది, అది ఎక్కడ పుట్టిందో ఈ ఎదవలో తెలీదు. కనీసం 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది అది వాగు. అక్కడి నుంచి మొత్తం వస్తాయి, 3 నియోజకవర్గాల పరిధిలో నుంచి వస్తుంది అది ఆ వాగు. అలాంటిది దానికి మళ్ళీ ఆ వాగుకి మా ఊరు పేరచాల నుంచి కానీ అటు నుంచి కానీ జాన్లా కానీ ఇవన్నీ కలుస్తాయి, ఉపనదుల్లా కలుస్తూ ఉంటాయి. ముందుకు వచ్చే కొంది అది మహా వస్తే ఒక 5,000 క్యూసెక్లు వాటర్ వచ్చిద్ది మామూలుగా దానికి. అందుకనే దూరదృష్టి గల నాయకుడు కాబట్టి 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అక్కడ పంప్ హౌస్ కట్టించాడు, ఎత్తిపోతలు. ఏంది ఈ వాటర్ని ఇమ్మీడియట్గా ఎత్తి అవతల కృష్ణానదిలో పోయడానికి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ చెత్త ఎదవలు ఎవరు? వైఎస్ఆర్ పార్టీ బ్యాచ్. వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి మేత కావాలి తినడానికి. ఎందుకు? మంచి చేసే ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల్లో మనం వెళ్ళాలి, మంచి చేసే. ఎందుకంటే చెడు తొందరగా పోద్ది, మంచి లేటుగా పోద్ది, మనకు తెలిసిందే విషయమే. ఓ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి వెళ్తానికి 4 నెలలు పెడితే, ఒక చెడు కార్యక్రమం గంటలో పోద్ది. అలాంటి వీళ్ళు ఈ పేకి ఎదవలు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన మీడియా అడ్డం పెట్టుకొని, వాళ్ళు కొనుగోలు చేసిన సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలాంటి పోరంబోకు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అందులో మొదటి వాడు ఈ ఆంబోతు రాంబాబు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మనం చూసాం అతన్ని కులాల వారీగా, కులాలు అతన్ని ఏ కులం అయితే ఆ కులాల చేత ఆ కులం వాడి చేత మాట్లాడి తిట్టడం అనేది మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫస్ట్ టైం ఈ భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో మొదటగా మనం చూసాం. ఇప్పుడు ఈ పెగ్గాడు దేనికి అతని చేత ఎందుకు మాట్లాడుతున్నారంటే, నేను నాయుడిని, నన్ను ఏమనంటే చూసావా పలానోళ్ళు ఎట్ట అన్నారు అని చెప్పని ఏదో ఒక సృష్టించడానికి మొదలుపెట్టిన పోరంబోకు మాటలు ఇలాంటి. ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ మీట్లకి ఈ గత 4-5 ప్రెస్ మీట్లకి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి అతని బిహేవియర్, ఇంక వాళ్ళు తెగిచ్చారనేది అర్థమవుతుంది. ఎందుకంటే కులాల మధ్య కుంపుట్లు సృష్టించడానికి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని పొగున్నట్టే యాక్షన్ చేస్తా, వెనక నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తా, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తా ఇతను మాట్లాడే విధానం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. రాంబాబు గారు, మీరు మహామేధావని చెప్పని విర్రవీగుతూ ఉంటారు. ఏమాత్రం సిగ్గు శరం లేదు.
మన ఇంటి బొనాలు తీసుకున్నప్పుడు వర్షం పడితే కనీసం 10 అడుగులు బొనాది తీస్తాం. 10 అడుగులు బొనాది తీసినప్పుడు వాటర్ వస్తుంది, వర్షం పడ్డప్పుడు వాటర్ నిండిది కదా. ఆ మాత్రం సిగ్గు ఎగ్గు శరం లేదా? ఇప్పుడు ఒక ఎదవ ఉండాడు, పొద్దున్నే మార్నింగ్ స్టార్ అని చెప్పని ఒక ఎదవ తిరిగాడు. ఎందుకు తిరిగాడంటే వాడు నిజంగా అతను ప్రజల మీద ప్రేమతోనో లేకపోతే ప్రజలకు మంచి చేత తిరిగి ఉండటైతే కంపల్సరీ ధర్మవరంలో వాడు గెలిచేవాడు, ఆ పోరంపోకోడు. అతను తిరిగింది ఎందుకంటే ఎక్కడ ఎవరు ఇల్లు ఉండయి, ఎక్కడ ఏమి మంచి ఉండయి, ఏదైతే మన సైట్ ఉంది, మనం ఏదైతే దొబ్బేద్దాము, ఎవరిది ఆస్తి ఆక్రమించుకుందాము అని తెలుసుకోవడానికి అతను మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టుకొని పేకోళ్ళ ద్వారా వాళ్ళు తిరిగి అక్కడ కబ్జాలు చేసి, చెరువును కబ్జాలు చేసి అతను ఫామ్ హౌస్లు కట్టించుకొని పెద్ద పోరంబోకి ఎదవ. అతనే అన్నాడు కదా, ఎవ్వరూ తెలియని వాడి చేతులు నన్ను ఓడించారు అని చెప్పని. అంతకన్నా ఇంక ఎదవ ఏమైనా ఉన్నాడు ఎవడన్నాడు రాష్ట్రంలో? నిజంగానే పాపం బీజేపీ ఆయన ఎవరికి తెలిసాడా? ఎవరికి తెలీదు. పక్క రాష్ట్రం ఆయన వచ్చాడు, కొట్టాడు. వచ్చామా దిగిందా బుల్లెట్ అనే టైపులో కొట్టాడు. అది ఎదవా ఆడంటాడు, ఆడ కూర్చొని మునిగిపోయింది, మేము పులసా ఎలసా ఆడ వేస్తామనేది. అరే పోరంబోకి ఎదవా, నువ్వు ఒక మనిషికి పుట్టినోడు అయితే అలాంటి మాటలు మాట్లాడు. రాజధాని మీరు కట్టలేదు, 3 ఏళ్ళు 3 రాజధానులు ఏడ్చారు. 3 రాజధానులు కనీసం ఏడాదికి మొదలుపెట్టి కట్టారా? మీరు ఏడాది కట్టారా? ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి కదా. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది? 5 ఏళ్ళు వాళ్ళు 3 రాజధానులు కడతామని కట్టలేదు. ఇంకా పోరంబోకులకి 30% మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే యాదవులకని, ఈ యాదవ బ్యాచీకి వాళ్ళకి సిగ్గు చరం లేదేమో. ఈ రాష్ట్రంలో ఉండటానికి సిగ్గు ఉండొద్దురా మీకు? పక్క రాష్ట్రం వాళ్ళు తిడుతున్నారు కదా, కనీసం రాజధాని లేని రాష్ట్రం అని. మీరు పోనీ మీరేం పీకారా? ఏం పీకారు? మీ జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడా? ఎంట్రీకి అని పీకాడు ఎవరు అన్నా? అప్పుడు 5 ఏళ్ళు ఏమన్నా కూర్చొని ఎందుకు చేయలేదు? 3 ఏళ్ళు మరి 3 రాజధానులు కట్టొచ్చుగా, కడితే బాగుండేది కదా. మరి అట్నే మీరు అన్నట్టే మీరు అది చేయలేదు. మీ చేతగాని ఎదవతనానికే మీకు శిక్ష వేసిన దాంట్లో ఒక 5 కారణాల్లో అది ఒక కారణం. సరే, ఇదంతా ఒకేత అనుకుందాం. గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలమే రేగింది. వికలాంగుల పెన్షన్ తీసేస్తున్న చంద్రబాబు నాయుడు, వికలాంగులు పట్టగొడుతున్న చంద్రబాబు నాయుడు అంటూ ఏంటంటారు ఇది అసలు? నేను అదే చెప్తున్నాను, ప్రభుత్వము మేల్కొనకపోతే ఈ పేకి ప్రచారాలు త్వరగా ప్రజల్లోకి వెళ్తాయి. నేను ఒక సిన్సియర్ నాయకుడిగా, ఒక సిన్సియర్ కార్యకర్తగా 30 సంవత్సరాల అబోవ్ నుంచి ఈ పార్టీలో కష్టపడ్డ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకుడిగా నేను చెప్తున్నాను. దీనికి ప్రధాన కారణం లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎవరైతే పైనుండ ముఖ్యమంత్రి గారి కానించి మొత్తం కూడా దీన్ని చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిజమే, పేకోళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. మనం దాన్ని న్యాయంగా తీసేయాలని బాధ్యత మనకు ఉంది. మీరు చెప్పింది మంచి పనే చంద్రబాబు నాయుడు గారు. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏది చేసినా మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటారు. కానీ మీ కింద ఉండేవాళ్ళు, ఆ తర్వాత అధికారులు, ఆ కింద ఉన్న అధికారులు 4వ క్లాస్కి వచ్చేదలకి వీళ్ళు పక్కా వైఎస్ఆర్ పార్టీకి 70% వాళ్ళే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పైన అధికారులు మొత్తం కలిపి 400 మంది ఉంటే ఆ 400 మందిలో మీరు కాదనుకున్న వాళ్ళు తీసేసి ఏదో 100 మంది చేయించుకుంటే చేయించవచ్చు. వాళ్ళు చెప్పాల్సింది ఎవరికి? వాళ్ళ కింద ఉండాలి. వాళ్ళు చెప్పాల్సిన ఎవరికి? వాళ్ళ కింద ఉండాలి. కానీ చేయాల్సింది ఎవరు? 4వ తరగతి ఉద్యోగస్తులు, హౌస్ సోర్స్ వాళ్ళు. కానీ వీళ్ళు బ్యాచ్ అంతా ఎవరు? మొత్తం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరి అది ఆ సంగతి మీకు తెలియదా ప్రభుత్వానికి? ఉదాహరణ నేను చెప్తాను. దీనికోసం నిజమే జరిగింది. దేనికి? మన పార్టీకి చెడ్డ పేరు తాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ అధికారులను అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఉదాహరణ నేను చూపిస్తాను. ఏమని చూడండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చూడాలి. ఇది ఏమో మంచం నుంచి లేచిద్దా? అన్నీ మంచంలోనే, ప్రతిదీ మంచంలోనే.
ఆఖరికి ఇతను కోడలు ఈమె కోడలు భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఆడపిల్లలు కొడుకు ఏమని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. పని చేస్తే కానీ జరగదు వీళ్ళకి. ఆడు పనికి వెళ్తే ఈమె మలమూత్రాలు మొత్తం మంచంలో అవుతే ఆమె పరిస్థితి ఎట్టుందంటే దీనంగా ఉంది. మామూలుగా కాదు, అద్దెకుంటారు వీళ్ళు. వాళ్ళు అద్దె ఖాళీ చేయించడానికి కూడా ఆ ఇల్లు ఓనరు వాళ్ళు చేయలేదని ఉండకుండా పోతారని చెప్పని ఏదైతే తలుపులు కూడా తీసేసాడు. కానీ అట్నే ఉంటున్నారు వాళ్ళు. దేనికంటే ఏరే వాళ్ళు ఎవరు ఇవ్వలేరని కాబట్టి. ఇలాంటి ఆమెకి ఎరిపేక్షన్కి వచ్చారు ఎవరు? వాలంటీర్లు. వారితో ఎవరు వచ్చారు? ఎవరైతే మీరు చెప్పారు కదా ఎంపీడీఓ వాళ్ళు కానీ లేదా డాక్టర్స్ కానీ రమ్మంటే వాళ్ళ కింద డాక్టర్స్ కింద అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళని పంపించారు. పంపించినప్పుడు ఏమైనా వచ్చి మేము పొలాన్ చాటకు రావాలా, మీరు వచ్చి తీసుకోండి, చేయించుకోవాలా, మీరు అసలుకి మంచంలో ఉంటున్నారా లేరా అని చెప్పని మీరు ఆడకొస్తే కానీ మేము నిర్ధారిస్తామని చెప్పని చెప్పారు. ఆ విషయం నాకు తెలిసి నేను వెళ్ళి వాయిస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి రాసుకొని వెళ్ళారు. ఏం మంచంలోంచి లేకూడదు, ఏమికి పెన్షన్ మేము ఓకే చేస్తామండి అని చెప్పని. దేనికి నేను మాట్లాడగలిగానంటే మీరిచ్చిన ధైర్యమే. చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్పారంటే ఎవరైనా సరే మంచంలో పేషెంట్లు ఎవరు ఉంటే అసలు 15,000కి అర్హురాలు కానీ వీళ్ళకి 6,000 ఇస్తున్నారు అధికారులు. మీరు చెప్పిన పని చేయట్లేదు కింద అధికారులు. ఎందుకంటారు? ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్పినా చేయలేని పరిస్థితి ఉందంటే అధికారులు అంతా గాడి తెప్పున్నారు అనుకోవాలంటారా? సమస్య లేదు. ఈ మాట నేను ఎన్ని మాట చెప్పాను మీకు. ఇప్పుడు కనీసం మన పార్టీ వచ్చి 14 నెలలు 15 నెలలుగా వస్తుంది. ఎన్ని మాట చెప్పాను అధికారులు ఇంకా మారలేదని, పోలీస్ వ్యవస్థ ఇంకా మారలేదని బొచ్చుసార్లు చెప్పాను నేను. కారణం ఎవరు? ఇది మీరు తెలుసుకోవాలా. మరి లోకల్లో అధికారులు ఎవరు మాట వింటలేదు? ఎమ్మెల్యేలు గారు మాట వింటలేదా అధికారులు? అది కూడా తెలుసుకోవాలా. అధికారులు వింటలేదా అనేది ఎమ్మెల్యే గారితో మీటింగ్లో మీరు గట్టిగా అడగాల. మీరు చెప్పాలా. మా ఎమ్మెల్యే గారు కానీ మా లోకల్ నాయకులు కానీ మీ దగ్గరికి వస్తే వాళ్ళు చెప్పిన పని మీరు చెయ్యాలి. మంచి పనులే, ఎవరిని పొడుతాం వచ్చి రక్షించమని అడగట్లా. ప్రజలకు సంబంధించిన పనులు అడిగితే చెయ్యాలని చెప్పని మీరు గట్టిగా ఇస్తేనే వీళ్ళు మాట వింటారు. ఇది ఉదాహరణ నేను చేయించాను. ఏమో తర్వాత ఆపారు, మళ్ళా నెక్స్ట్ నెల ఆపితే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాట్లాడిచ్చి మాధవ్ గారి దగ్గర నుంచి ఫోన్లు చేయిస్తే మళ్ళీ అక్కడి నుంచి ఉపాసెల్లికి వెళ్ళి ఉపాసెల్లో మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎంటర్ చేయించి మళ్ళీ పంపిస్తే సాయంత్రం 7ంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. ఇట్లా అందరూ చేయగలుగుతారా? చేయలేరు కదా. నిజంగా ఇల్లు మంచాలో ఉండేవాళ్ళకి కంపల్సరీగా డాక్టర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళే తీసుకొని వాళ్ళు నిజమా కాదా అని చెప్పని తేల్చి రిపోర్ట్ రాసి వీళ్ళు 15,000కి అర్హులైతే 15,000, లేదు వీళ్ళు 6,000కి అర్హులైతే 6,000కి రాయండి. నిజంగా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయండి. దీనివల్ల మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. కానీ అధికారులు చేసే పని వల్ల మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి వీళ్ళు కుమ్ముక్కై చేస్తున్నారు కొంతమంది అధికారులు. అందరూ అంటలా నేను కొంతమంది అధికారులు. ఇది తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను.